హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. ఎన్నికల వేడి, కరువు దాడి, లోక్సభ సమరానికి ముందు రైతాంగ సమస్యల ఎజెండా, ముదురుతున్న రాజకీయ యుద్ధం, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న ప్రధాన ప్రతిపక్షం, వినతి పత్రాలు, దీక్షలతో వేడి రాజేస్తున్న వైనం, మేము చలికాలంలో అధికారంలోకి వచ్చామంటూ అధికార పక్షం వివరణ, మీ కాలంలోనే కరువు వచ్చిందంటూ ఎదురుదాడి, మేము సైతం అంటూ బీజేపీ కార్యక్రమాలు చేస్తుంది. ఇది ఒక వార్త. ఎన్నికల వేడి, కరువు దాడి అట లోక్సభ సమరానికి ముందు రైతాంగ సమస్యలే ఎజెండాగా పోతుందన్నట్టు. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడలో ఈ జనజాతర సభకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించడానికి పోయి అక్కడ మాట్లాడిండు. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో మాట్లాడిన మాటల కౌంటర్గా నిన్న అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరువుకు కాంగ్రెస్కి సంబంధం ఏంటి, కేసీఆర్ పాపాల వల్లే వరుణదేవుడు పారిపోయాడు, చనిపోయిన ఆ 200 మంది వివరాలు ఇవ్వండి, ఏ ఊరిలో ఏ రైతు చనిపోయాడో 48 గంటల్లో నివేదిక ఇవ్వండి, నిజంగా రైతులైతే ఆదుకుంటాం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 6న జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి. కరువుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడుగుతుండు. కరువు కాంగ్రెస్ వస్తేనే కరువు వచ్చింది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన చెప్పిండు. దానికి కరువుకు కాంగ్రెస్ సంబంధం ఏంటి, కేసీఆర్ పాపాల వల్లనే, కేసీఆర్ చేసిన పాపాల వల్లనే వరుణదేవుడు పారిపోయిండు, వరుణదేవుడు రాకుండా ఉండటం వల్ల ఈ కరువు వచ్చింది. ఇంకోటి 200 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలల్లోనే కేసీఆర్ ఒక కామెంట్ చేసిండు. 200 మంది ఆత్మహత్య చేసుకున్న 100 రోజుల పరిపాలనలోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అని చెప్తే, ఆ 200 మంది ఏ ఊరిలో ఏ రైతు చనిపోయిండో ఆ వివరాలు మాకు 48 గంటల్లో సమర్పించండి, వాళ్ళకు కావాల్సిన సహాయాన్ని మేము చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కానీ పార్టీ యంత్రాంగం ఆ 200 మంది రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ వివరాలు ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు సహాయం చేస్తూ అంటుండ్రు, నిజంగా రైతులైతే ఆదుకుంటామని కూడా చెప్తున్నాయి. ఇది 6న జరిగే తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించే కార్యక్రమంలో అక్కడ మాట్లాడండి. కానీ ఇటు వీళ్ళేమంటారు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే, వాళ్ళకి మానిటరింగ్ రావట్లేదు, ప్రభుత్వాన్ని పరిపాలించడం రావట్లేదు, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి వాటిని వాడుకునే విధానం తెలవట్లేదు, కరెంటు ఉంది దాన్ని వాడుకునే విధానం తెలవకపోవడం వల్లనే ఆ చిన్న లాజిక్ మిస్ అవుతుండ్రు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే కరువు కాటకాలు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల టైంలో ఈ కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ ఈ రైతులకు వచ్చిన సహజంగా వచ్చిన కరువుని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకునే పరిస్థితి. కానీ చివరికి దెబ్బతిన్నదైతే రైతులకు సంబంధించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయండి. వాళ్ళను బేలంగా చూస్తున్నారు, నిజంగా పంటలు ఎండిపోయిన వాళ్ళు, నష్టపోయిన రైతులు వాళ్ళు అట్లే ఉంటున్నారు. కానీ వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా మేలు చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది. పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టులు గేట్లు ఎత్తండి అని చెప్పి బీజేపీ నాయకుడు బండి సంజయ్ అని చెప్పిండు. మనం కూడా గతంలో అనుకున్నాం, మాట్లాడితే రేవంత్ రెడ్డి నేను గేట్లు ఎత్తుతా, ఇప్పుడు 1 ఎత్తినా ఇంకోటి 2 ఎత్తుతాము, ఈ గేట్లు కాదు ఎత్తాల్సింది, ఈ గేట్లు ఎత్తినా ఎత్తపోయినా వాళ్ళు వస్తారు, పవర్ ఉంది కాబట్టి. బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు ఎట్ట వస్తాయో పవర్ ఉన్న దగ్గరకు రాజకీయ నాయకులు వస్తారు. దాంట్లో పెద్ద డౌట్ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉదయం ఒక పార్టీలు ఉంటే సాయంత్రం ఇంకొక పార్టీలు ఉంటారు, తండ్రి ఒక్కేళ్ళు ఉంటే కొడుకు ఒక్కేళ్ళు ఉంటాడు, భార్య ఒక్కేళ్ళు ఉంటే భర్త ఒక్కేళ్ళు ఉంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అట్టున్నాయి. దాంట్లో పెద్దగా నువ్వు గేట్లు ఎత్తటం దానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వస్తారు, నువ్వు ఎత్తాల్సిన గేట్లు ఏంది, నీళ్ళు వదిలే గేట్లు ఎత్తండి. ప్రాజెక్టులోంచి నీళ్లు పొలాల్లోకి వదిలితే పొలాలు ఎండకుండా పంటలు ఎండకుండా ఉంటాయి, అప్పుడు ఆ గేట్లు ఎత్తండి అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పిండు. రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర కొరత ఉంది, కాంగ్రెస్కు చేత కాదంటే కేంద్రం నుంచి నిధులు తెస్తా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడిన పరిస్థితి. ఇంకోటి హరీష్ రావు కూడా రైతులను ఆదుకునే శ్రద్ధ ఉందా అని హరీష్ రావు చెప్తుండు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి, కేసీఆర్ పొలం బాటతోనే కళ్ళు తెరిచిన సర్కారు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది రైతులను ఆదుకునే శ్రద్ధ లేదు మీకు, ప్రభుత్వ వైఫల్యం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి, దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు, దాన్ని ఎట్లా చేయాలో తెలవట్లేదు, కేసీఆర్ పొలం బాటతోనే కళ్ళు తెరిచిందట, అంతకుముందు కళ్ళు మూసుకొని ఉన్నట్టుంది. ఇది చెప్తుండు హరీష్ రావు. కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవిందపూర్లో కలవరం, 3 ఏళ్ల వ్యవధిలో 12 మంది మృతి చెందారట పాపం. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవిందపురంలో కిడ్నీ వ్యాధితో ఊరంతా ఖాళీ చేసి వేరే దగ్గర షిఫ్ట్ అయ్యారట.
12 మంది ఒకే సంవత్సరంలో మూడేళ్ల వ్యవధిలో 12 మంది చచ్చిపోయారట. ఇంకా అనేక మందిని పీడిస్తున్న మూత్రపిండాల సమస్య, భూగర్భ జలాలు తాగునీటిగా వినియోగించడం వల్లనేనన్న ఆందోళన, ఒక్కొక్కరుగా ఊరు వదిలిన వైనం గతంలోనే అప్రమత్తం చేసిన సాక్షి పేపరు. ఇది మొత్తానికి ఖాళీ అయిన గోవిందపూర్ గ్రామం, కొత్త చోట ఇంటిని నిర్మించుకుంటున్న గిరిజన మహిళ అనే ఒక ఫోటో వేశారు. చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం, ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రైనేజ్ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు ఉన్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడు అదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళన గురి చేస్తుంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయేంతగా విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలని తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురికి కిడ్నీ, మూత్రపిండాల సమస్య వచ్చింది. ఇది కిడ్నీ వ్యాధితో ఒక ఊరే ఖాళీ చేసిందంటే అక్కడ భూగర్భ జలాలపైన అంటే బావులో బోర్లో దవ్వుకొని ఆ నీళ్ళే తాగే పరిస్థితి. మరి ఇదే కేసీఆర్ పదే 2018 ఎన్నికల ముందు నేను ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇవ్వకపోతే ఓట్లు అడగను అన్నాడు. ఇది ఒక ఊరు కనపడుతుంది మనకి. ఊరే ఖాళీ చేసింది. ఊరిలో 3 సంవత్సరాలలో 12 మంది చచ్చిపోయారట. కొన్ని వందల మంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు, డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరి నీ మిషన్ భగీరథ ఎడిపోయింది, నువ్వు ఇచ్చిన నీళ్ళు ఎడిపోయినాయి, నువ్వు పెట్టిన ట్యాపులు ఎడిపోయినాయి. ప్రతి ఇంటికి ట్యాప్ పెట్టినా మళ్ళీ నిన్న కూడా బెంకాలు చెప్తున్నావు సూర్యాపేటలో. మరి ఈ ఊర్లో ఎందుకు లేవు ట్యాపులు? ఈ తెలంగాణలో లేదా ఈ గ్రామం? ఇట్లాంటి గ్రామాలు కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు అన్న ట్యాపులు రాలేదు, నువ్వు అన్న నీళ్లు రాలే. నువ్వు పెట్టిన మిషన్ భగీరథ స్కీమ్ నీళ్ళు ఆ ఊర్లకు పోవటంలే. కానీ మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేసి గత ఎన్నికల్లో మేము నీళ్ళు ఇచ్చినాం, ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతా అనే దమ్ము ఎవడుకుందాను? అడగటానికి ఏముంటుంది దమ్ము? అబద్ధం ఆడటానికి ఎవడికైనా ఉంటుంది దమ్ము. దాంట్లో పెద్ద దమ్మే అవసరంలే. ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతా అంటావు. ఇస్తే కదా దమ్ము, అడగటంలో దమ్మే ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ఊరు ఇదేంది? మరి దమ్మే లేదంటే ఈ ఊరే ఖాళీ చేసే పరిస్థితి అంటే ఆ ఊర్లో ఒక నల్ల లేదు, ఒక ట్యాప్ లేదు. మరి ఎటుపోయింది నీ మిషన్ భగీరథ స్కీము? ఎటుపోయింది ఈ మిషన్ భగీరథ మీద పెట్టిన ఖర్చు? ఇది ఇప్పుడు ఈ గ్రామాల పాపం గిరిజన తండాలు, మారుమూల గ్రామాలలో అన్నీ ఉన్నాయి. పచ్చదనం ఉంది, రోడ్లు ఉన్నాయి, సీసీ డ్రైనేజీలు ఉన్నాయి. కానీ నీళ్ళు ఎందుకు లేవు? ఆ నీళ్ళు లేకపోవడం వల్ల 12 మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది కిడ్నీ జబ్బున పడ్డారు. దీనికి చెప్పాలి, గత 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసి మిషన్ భగీరథ అనే అద్భుత పథకాన్ని తీసుకొచ్చినాం. మాకు యుఎన్ఓ ప్రశంసలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ప్రశంసించాలి, వాడోడో కాదు. ఎక్కడనో యుఎన్ఓలో ఉన్నోడికి ఏం తెలుస్తుంది ఇక్కడ ఏం జరిగేది? ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న అధికారులకు ఏం తెలుస్తుంది, నాయకులకి ఏం తెలుస్తుంది? వాళ్ళు కాదు ప్రశంసించాల్సింది. ఇక్కడ ఎవడైతే బాధితులు ఉండో ఆ మిషన్ భగీరథ వల్ల లబ్ధి పొందినోడు పోగడాల. కానీ వీళ్ళని చూడండి, ఇది కేస్ స్టడీ. కేసీఆర్ యొక్క మిషన్ భగీరథ ఫలితాలకి ఇది ఒక కేస్ స్టడీ. దీనికి సమానం చెప్పాలి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి గ్రామాలు ఉంటే గుర్తించాలి. మిషన్ భగీరథ నీళ్లు పోని దగ్గర నీళ్లు పోయే కార్యక్రమం చేయాలి. వాళ్ళకి సురక్షితమైన రక్షిత మంచినీటిని అందించాలి. మంచినీరు ప్రధానంగా ప్రతి ఒక్క జబ్బుకి కారణం మంచినీళ్ళే. తాగే నీళ్లు కరెక్ట్ ఉంటే జబ్బులు చాలా వరకు దూరం అవుతాయి. కానీ వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఊరే వదిలి పారిపోయిన పరిస్థితి, వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ నీళ్లు తాగితే కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్తో కారు సీట్లకే ఎసరు, ప్రత్యర్థుల కదలికలు, సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా. చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగు, తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం ఇల్లీగల్ ప్రాక్టీసెస్. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవటం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేయటం. ఇది మొత్తానికి ట్యాపింగ్తోని ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకుల్ని కట్టడి చేయటం, వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బకొట్టడం. అదేవిధంగా ఇదే టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులను తరలించారట. ఇదంతా ఇల్లీగల్ ప్రాక్టీసు అని చెప్పి చెప్తున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు. ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి, అధికారం చేయించుకోవడానికి. కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లే. గెలిచిన వారిలో 2 ఇప్పటికే పార్టీ ఫిరాయించారు, ఒక ఎమ్మెల్యే చనిపోయారు, మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా
ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన 39 స్థానాలలో ఆల్రెడీ ఇద్దరు పార్టీ మారారు, దానా నాగేంద్ర కడియం శ్రీహరి, అదేవిధంగా కంటోన్మెంట్కి సంబంధించి నందితా లాస్య చనిపోయారు, అంటే ముగ్గురు పోయారు, ఇంకా 36 మంది ఉన్నారు. 36 మందిలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గిట్లా 36 చోట్ల ఏదైతే ప్రత్యర్థులు వీళ్ళ పైన ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టుకు పోయి పిటిషన్ వేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల ఎవిడెన్స్ని పెట్టి దీనివల్ల మేము ఓడిపోయిన వాళ్ళు గెలవటానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగ్లు, మమ్మల్ని ఆర్థికంగా మూలాలు దెబ్బతీయటం, టాస్క్ ఫోర్స్ వెహికల్లో అధికారికంగా డబ్బులు పంపిణీ చేయడానికి సహకరించింది అప్పుడున్న అధికార యంత్రాంగం. కాబట్టి ఆ ఎన్నికలు చెల్లకుండా చేయండి అంటే పోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నట్ట, కొంతమంది రాజకీయ నాయకులు నిపుణులు కూడా చెబుతున్న పరిస్థితి. మరి ఎట్లుంటుందో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది. ఇంకేమంటుండు, లీగల్ నోటీసులు పంపిస్తా, నాపై సిగ్గులేని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక. నిజానిజాలు తెలుసుకొని మీడియా సంస్థలకు నోటీసులు పంపుతానని వెళ్లాడు. కేటీఆర్ గారు లీగల్ నోటీసులు పంపిస్తారట. మొత్తానికి కేటీఆర్ అధికారం పోయిన దగ్గర నుంచి లీగల్ నోటీసులు గుర్తొస్తున్నాయి, కోర్టులు, ఈ కథ అంతా. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి లీగల్ నోటీసులు పంపించిండు. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకు పంపిస్తారట, ఆయనపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తారట, దానికోసం లీగల్ నోటీసులు పంపిస్తారట. దానిపైన నాపైన సిగ్గు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేశారంటాడు. మరి ఆరోపణలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇక డ్రగ్స్ కానీ, ఇవన్నీ వీటిపైన రకరకాల విమర్శలు చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది వేరే భార్యాభర్తలకు సంబంధించిన సంభాషణలు, బ్లాక్మెయిల్ చేసిండు, ఇట్లా అట్లా కొంతమంది దగ్గర డబ్బులు గుంజుకుండు, అంటే ఈయన వెనకోనుడు అని వాళ్ళ వెనక అనేది విమర్శలు చేస్తుంది. దానిపైన లీగల్ నోటీసు పంపిస్తా అంటుండు. మరి దానికి ఏమైందో చూడాలి. ఆ లీగల్ నోటీసులు కేటీఆర్కు భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రమేయం లేకపోతే అంత కలవరం దేనికి? నోటీసులు ఇస్తే జవాబిచ్చేందుకు సిద్ధం. జైల్లో ఉన్న కవిత రుద్రాక్షాలు కావాలని అడుగుతున్నారు. 10 ఏళ్లలో ఆమె మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు, జైలుకు వెళ్ళాక తాళి గుర్తుకొచ్చిందా అని మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు. కేటీఆర్కు భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రమేయం లేకపోతే ఎందుకు ఉలిక్కి పడతాడు? అంత కలవరం దేనికి? నోటీసులు ఇస్తే జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండు. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం పైన కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి స్పష్టంగా కేటీఆర్ని కారణాలు చేస్తూ కేటీఆర్ పేరు తీసుకొని ఆయన పైన తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈయనే వెనకుండి చేయించండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా. అందులో సినీ హీరోయిన్లు, సినీ హీరోలకు సంబంధించిన సంభాషణలు వినడు, రియల్ ఎస్టేటు, జ్యువెలరీషు, వ్యాపారస్తులకు సంబంధించిన సంభాషణలు వినడు, అనేక రకాలుగా అక్రమాలు చేసిండని వాళ్ళు విమర్శించారు. నిజాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్పి ఆయన అంటే దానికి కౌంటర్గా అని చెప్పింది. కేటీఆర్కి భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్లో నిజంగానే మీ ప్రమేయం లేకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు? విచారణ ఎదుర్కోండి, తెలుస్తుంది కదా నిజమేందో అబద్ధమేందో అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ గుట్టు ప్రభాకర్ రావుకే ఎరుక, ఆయన శాసిస్తే పాటించామన్న నిందితులు. ప్రభాకర్ రావును శాసించింది ఎవరు? ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం. ముగిసిన భుజంగరావు తిరుపతన్న కస్టడీ, రాధాకిషన్ రావు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా. ఫోన్ ట్యాపింగు గుట్టు మొత్తం ప్రభాకర్ రావుకే ఎరుక, ఆయన శాసిస్తేనే పాటించడమని దీని కేసుని ఇంకో రకంగా తీసిపోయే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. మొన్న ప్రభాకర్ రావు వస్తాడు, అమెరికా నుంచి రిటర్న్ వస్తాడు, లొంగిపోతాడు, ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయాడు. ఇప్పుడు ఆయన మీదకి ఇప్పుడున్న ఏదైతే అరెస్ట్ అయిన మొత్తం అక్యూజ్డ్ మొత్తం కూడా ఆయన పేరు చెప్తారు. ఎందుకు? ఆయన అందుబాటులో లేడు, ఆయన అరెస్ట్ కాడు, ఆయన దొరకడు, కేసు క్లోజ్. ఆయన దొరకడేగా. ఇప్పుడు ఆయన ఫారెన్లో ఉండు, ఆయన తెప్పియాలంటే చాలా 1,00,000 ఇంటర్నేషనల్ ఇష్యూస్, విదేశాంగ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి అంత ఈజీ కాదు. ఆయన వస్తేనే తెలియదు, ఎందుకంటే ఆయనమే చెప్తారు. ఆయన చెప్తేనే చేసినాడు. ఆయనకి ఎవరు చెప్పింది అనేది ఆయన వచ్చి చెప్పాలా. ఆయన రాడు, కేసు ముందుకు పోదు. ఇది ఒక తతంగం, పన్నాగం లెక్క జరుగుతుందా అనేది అర్థమవుతుంది. ఆయన శాసిస్తే పాటించాం, ప్రభాకర్ రావుని శాసించింది ఎవరు? ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం. ఆయన వాంగ్మూలం ఇచ్చేది లేదు, ఈ పోలీసు వాళ్ళ ఎంక్వైరీ ముందుకు పోయేది లేదు. ఎందుకంటే ఆయన దేశంలో ఉంటే అరెస్ట్ చేస్తారు, దేశం విడిచి వేరే దేశంలో ఉండవు. వేరే దేశంలో ఉంటే అంతర్జాతీయ న్యాయ చట్టాలు అవన్నీ అడ్డం వస్తాయి. కాబట్టి ఇప్పట్లో ఇది తేలే పరిస్థితి లేదు. అప్పట్లో మరి తేలే వరకు ఇలా బెయిల్ వస్తుందా అనేది కూడా అనుమానమే. ఏం చేస్తారో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్
వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు, నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెబుతున్నాడు. ఆయనకు 48 గంటలు సమయం ఇస్తున్నా చనిపోయిన ఆ 200 మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటరీకి పిలిపించి ఆదుకుంటాం. మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి కదా, ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు చేసిన పాపం కొంత అయినా తగ్గేది అని చెప్పి నువ్వు చెప్పిన 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్పిండు. ఆ చెప్పిన 200 మంది రైతులు ఏ ఊరిలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏ రైతు చనిపోయిండో ఆ వివరాలు 48 అవర్స్లో మాకు ఇస్తే వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. ఎన్నికల ఈ కోడ్ ముగియగానే సెక్రటరీకి పిలిచి వాళ్ళని ఆదుకుంటాం అది అని చెప్పిండు. అదేవిధంగా చెప్తూ ఆయన ఏమండు, బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి, దాంట్లో 100 కోట్లు ఈ మీరు చెప్పే రైతులకు ఇస్తే మీ పాపాలు కొంత అయినా తగ్గుతాయని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఏ కాలం ఎప్పుడో తెలియదా, వానాకాలంలో సీఎంగా ఉన్నదే నీవు, మా వల్ల కరువు వచ్చిందంటావా, 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా అని కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యిండు. కేసీఆర్ పాపాలకు వానాకాలం వరుణుడు కూడా భయపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయిండు. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోట్ లాంటోడు. దేవుడిని కప్పిపుచ్చుకోవడానికి, దోపిడిని కప్పిపుచ్చుకోవడానికి టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తుండు. నాడు మా పర్యటనలు అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్కు భద్రత ఇచ్చను. మందు కళ్ళు తాగినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారనే విమర్శ. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, అక్కడే మేనిఫెస్టో విడుదల అంటూ అంటే అనేక రకాలుగా ఆయన చెప్పిండు. వానాకాలానికి చలికాలానికి తెలవదా, 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా, నువ్వు వానాకాలంలో వానాకాలంలో సీఎంగా ఉన్నదే నువ్వు, నీ వల్లే కదా కరువు వచ్చింది, మమ్మల్ని ఎట్లా అంటావు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అన్న పరిస్థితి. ఇది ఒక వార్త. కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడతాం. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఘోష్. కోల్కతాలో ఘోష్తో సమావేశమైన ఇరిగేషన్ సెక్రటరీ, ఈఎన్సీలు టెండర్ల ప్రాసెస్ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ జారీ వరకు అవకతవకలను బయటకు తీయాలని విజ్ఞప్తి. బీఆర్కే భవన్ 8వ ఫ్లోర్లో విచారణ కమిటీ ఆఫీసు ఏర్పాటు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై త్వరలోనే జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు జ్యుడిషియల్ విచారణ కమిటీ చైర్మన్ పినాకి చంద్రఘోష్ హామీ ఇచ్చారు. కలకత్తాలో పినాకి చంద్రఘోష్తో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బజ్జా, ఈఎన్సీ నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ మంగళవారం సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేయాలని కోరారు. కాళేశ్వరంపై త్వరలోనే ఎంక్వైరీ మొదలైద్దట. పినాకి చంద్రఘోష్ కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధించిన చైర్మన్తో నిన్న కలకత్తా వెళ్ళి రాహుల్ బజ్జా ఇరిగేషన్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సీ వీళ్ళు నాగేందర్రావు, అదేవిధంగా డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాసరావు సమావేశమయ్యారట. వాళ్ళు చెప్పారట కలకత్తాలో కలిస్తే త్వరలోనే విచారణ చేపడతాం, దాంట్లో టెండరల్ ప్రాసెస్ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ వరకు అసలు ఏ స్టేజ్లో ఏం జరిగింది, దాంట్లో ఎవరు దోషులు, ఎవరు అక్రమాలు చేశారు, ఏ విధంగా జరిగినాయి అనే విషయాలను పూర్తిగా విచారణ చేస్తామని చెప్పి వారికి చెప్పిన పరిస్థితి. హార్డ్ డిస్కులు ముక్కలు చేసి మూసీలో వేశారట. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. మూసీ నుంచి 9 హార్డ్ డిస్కులు స్వాధీనం. ఎస్ఐబి పోలీసులో ఆధారాలు సేకరణ. భుజంగరావు, తిరుపతన్నకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు పోలీసులు నోటీసులు. హార్డ్ డిస్కులు ముక్కలు చేసి మూసీ నదిలో పడేశారట. పోలీసుల వీళ్ళు దొంగల, పోలీసు యూనిఫామ్ వేసుకున్న దొంగల లెక్క కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు, మళ్ళా అడిషనల్ ఎస్పీ ఏసీపీ స్థాయి అధికారులు వీళ్ళు చేసిన దొంగతనం బయటపడిద్దని హార్డ్ డిస్కులు, దానికి సంబంధించిన చిప్పులు గిప్పులు తీసుకుపోయి ఎరగొట్టి మూసీ నదిలో పడేశారట. ఇది నిన్న రికవరీ చేశారు. 9 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారట. అంటే అన్ని దొంగ పనులు కూడా నేర్చుకున్నారు. పోలీసు యూనిఫామ్ వేసుకొని చేయాల్సిన దొంగ కార్యక్రమాలను చేసి మళ్ళీ దొంగతనం నుంచి ఎట్ట తప్పించుకోవాలో కూడా తెలుసుకున్న పరిస్థితి. ఇది కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్టు. భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెర్లపల్లి జైలుకు తరలింపు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్ అయిందట. భూ సెటిల్మెంట్లకు సంబంధించి భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్నారట. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. చెర్లపల్లి జైలుకు తరలించారట. ఈయనపైన అనేక రకాల 10 సంవత్సరాల నుంచి ఆరోపణలు వచ్చినాయి.
అనేక రకాల సెటిల్మెంట్లు కబ్జాలు చేసిండని మొత్తానికి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యి జైలుకు పంపారు. మరి ఏం తేలుస్తారు చూడాలి. దళిత బంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం అట. దళిత బంధు పేరును మార్చి అంబేద్కర్ అభయహస్తం ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కారు ఒక్కొక్కరికి 12 లక్షల సాయం అట. ఇప్పుడు 10 లక్షలు ఇస్తుంది. గత 10 సంవత్సరాల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత బంధు స్కీమ్తోని 10 లక్షలు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇచ్చింది. దాన్ని 12 లక్షలకు పెంచారు. ఆ దళిత బంధు అనే పేరును మార్చి అంబేద్కర్ అభయహస్తం పేరుతోని ఇస్తారట. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉందట. కొత్త గైడ్లైన్స్తో స్కీమ్ అమలు, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ ఉంటుందట. అంబేద్కర్ అభయహస్తం ఇక నుంచి దళిత బంధు అనే పేరు మారి అంబేద్కర్ అభయహస్తం వస్తుంది. దాంట్లో కలెక్టర్లే పేర్లు డిసైడ్ చేస్తారు, ఎంపిక చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కాకుండా 12 లక్షల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇచ్చే కార్యక్రమాన్ని చేయడానికి పూనుకుంటున్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు, దానిపైన విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. పాపాలు కడుక్కునేందుకే పొలం బాటాట. కేసీఆర్ పైన పాపాలు కడుక్కునేందుకే పొలం బాట అంటాడు. ఇది ఒక వార్త. ప్రత్యర్థులకు అస్త్రంగా కులం. కడియం కావ్య వరంగల్ స్థానానికి ఎలా అర్హురాలు, ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి ఎలా పోటీ చేస్తారంటున్న ప్రత్యర్థులు. కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి చెందింది? డాక్టర్ మహమ్మద్ నజీరుల్లాతో కావ్య వివాహానంతరం ఏ కులానికి చెందింది? చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం, ఈసీ దృష్టి సారించాలంటున్న ప్రత్యర్థులు. మొత్తానికి కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి ప్రకటించారు గతంలోనే కేసీఆర్. ఆమె ఆ పార్టీకి రిజైన్ చేశారు. నేను పోటీ చేయను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీ కూడా వరంగల్ టికెట్ ఇచ్చింది. అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం వరంగల్. అయితే ఇప్పుడు ఒక లీగల్గా ఒక ప్రశ్న తలెత్తుందట. ప్రత్యర్థుల చేతికి ఆ కులం అనే ఒక అస్త్రం. ఎందుకంటే ఆమె అంటే కడియం శ్రీహరి గారు ఎస్సీ సామాజిక వర్గం, ఆయన కూతురు ఎస్సీ. కానీ ఆమె ఎవరైతే వివాహం ఆడారో ఆమెని అతను ముస్లిం క్యాండిడేట్, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. కాబట్టి ఈమె ఇప్పుడు ఏ క్యాస్ట్ కింద వస్తుంది? ఎస్సీ కింద వస్తుందా? ముస్లిం అంటే జనరల్గా కులము అనేది తండ్రి తల్లి నుంచే సంక్రమిస్తుంది. కానీ ఇక్కడ ఒక లీగల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, కన్వర్టెడ్ ఎస్సీ వాళ్ళు, ఎస్సీస్ ఎవరైనా దళితులు కన్వర్టెడ్ అయితే క్రిస్టియన్లోకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు ఎస్సీగా పరిగణించరు. అట్లనే ఇక్కడ ఎస్సీ నుంచి ముస్లింకి కన్వర్ట్ అయితే ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎస్సీ నుంచి మరి ముస్లిం కన్వర్ట్ అయిందా లేదా? ఎస్సీలోనే ఉందా? అంటే భర్త మతంలోకి ఏమన్నా కన్వర్ట్ అయ్యి ఉంటే మట్టుకి దానికి మళ్ళా న్యాయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే ముస్లిం అంటే బీసీఈ అవుతుంది, లేదు ఓపెన్ కేటగిరీ అవుతారు. ఆ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. ఒకవేళ కన్వర్ట్ అయిందా? మనకి ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎస్సీ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు. అట్లా ఎస్సీ నుంచి ముస్లింలో కన్వర్ట్ అయితే ఏమన్నా ప్రయోజనం ఉంటే మట్టుకి ఈమెకి ఇబ్బంది తలెత్తింది, ఈమె ఎస్సీగా పరిగణించరు అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందా? వివాహానంతరం ఏ కులానికి చెందింది? ఆమె వివాహం తర్వాత మరి మతం మారిందా? భర్త మతంలోకి మారిందా? లేదా హిందూ మతంలో నుండి ఎస్సీగానే ఉందా అనేది దీనికి సంబంధించి 8th పేజీలో ఉంది, చూద్దాం. 8th పేజీ దీని కంటిన్యూషన్ వార్త ఏందో చూద్దాం. 8th పేజీలో 5th 6th 7th 8th పాపాలు కడుక్కునేందుకు సంబంధించిన ఆడ ఉంది వార్త. ప్రత్యర్థులకు అస్త్రంగా కులం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కడియం శ్రీహరి కీలక రాజకీయ ఎత్తుగడ వేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో వెన్నుదన్నుగా నిలిచిన కడియం శ్రీహరి అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆయన తన రాజకీయ స్వార్థం చూసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గులాబీ పార్టీ నుంచి తన కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చిన వారం రోజుల తర్వాత వ్యూహాత్మకంగా ఆ పార్టీని విడారు. టికెట్ నిరాకరించిన కావ్య తండ్రితో పాటు అస్తం పార్టీలో చేరి ఇప్పుడు వరంగల్కు ఎస్సీ లోక్సభ నియోజకవర్గానికి స్థానానికి టికెట్ పొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే రాజకీయంగా వేసిన ఎత్తుగడలు కడియం కుటుంబంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకు అన్నీ బాగానే ఉన్న వరంగల్ లోక్సభ స్థానం నుంచి రిజర్వ్ స్థానం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వార్త హల్చల్ అవుతుంది. సోమవారం కాంగ్రెస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో కడియం కావ్యకు టికెట్ కేటాయించింది. ఇక్కడే అసలు విషయం మొదలైంది. వరంగల్ లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కడియం కావ్యకు డాక్టర్ మహమ్మద్ నజీరుల్లాతో వివాహం జరిగింది.
డాక్టర్ మహమ్మద్ నజీరుల్లా ఇస్లాం మతస్థుడు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మతం మార్చినప్పుడు కానీ, వేరే మతాన్ని స్వీకరించినప్పుడు కానీ, అనుసరించినప్పుడు కానీ తన సామాజిక వర్గం గుర్తింపును కోల్పోతారు. ఉదాహరణకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కవిత, అంటే పేరు మార్చేది ఉదాహరణ చెప్పారు, అనే మహిళ హిందూ మతంలో నుండి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఆ మహిళ మండల రెవెన్యూ అధికారికి ఎస్సీ కేటగిరీ కింద కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి అభ్యర్థన చేసుకోగా మండల రెవెన్యూ అధికారి మతం మార్చినందుకు కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేము, బీసీసీ కింద కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వగలమని పేర్కొన్నారు. అలాంటప్పుడు వరంగల్ జిల్లా ఎస్సీ రిజర్వ్ లోక్సభ స్థానానికి కడియం కావ్య ఎలా అర్హులవుతారు, ఏ విధంగా పోటీ చేస్తారు, చట్టపరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందా, అంతేకాకుండా ప్రత్యర్థులు ఈ అంశంపై ప్రశ్నించే మొదటి ప్రశ్నగా మారనుంది. ఇది వాస్తవం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే కన్వర్టెడ్ దళిత క్రిస్టియన్స్ ఎస్సీగా లేరు, బీసీసీగా ఉన్నారు. అట్లే కన్వర్టెడ్ ఎస్సీ దళిత ముస్లిమ్స్, ఏమో భర్త ముస్లిం కాబట్టి ముస్లిం దాంట్లో కన్వర్టెడ్ అయ్యి ఉంటే బీసీఈ వస్తుంది, ఓపెన్ వస్తుంది, అప్పుడు ఎస్సీ కాదు. ఇక అది ఏంది అనేది లీగల్గా కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక కొత్త సమస్య క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆమె మరి ఎట్లా ఆమెని డిసైడ్ చేశారు, అది ఏందనేది చూడాలి. రాజకీయ ప్రత్యర్థులు న్యాయ పోరాటం ఏమైనా చేస్తారా, చేస్తే ఎట్లా ఉండబోతుంది అనేది చూడాలి ఏం జరుగుతుంది. వెంపల్లిలో అక్రమ వెంచరు, డీటీసీపీ రేరా నిబంధనల ఉల్లంఘన. మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేకి, జిల్లా కలెక్టర్కి, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు ఇచ్చినా చర్యలు శూన్యం. రాజకీయ అండదండలతో పెట్టరేగిపోతున్న స్థిరాస్తి వ్యాపారులు, సైట్ వైపు కన్నెత్తి చూసేందుకు జంకుతున్న అధికారులు, వర్షాకాలంలో నీట మునిగిన వెంచర్ భూములు. వెంపల్లెలో ఇది మంచిర్యాల జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరి తెగిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి పనికిరాని, తరచుగా ముంపుకు గురయ్యే భూముల్లో అక్రమంగా ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండా ప్లాట్లు, వెంచర్లు చేస్తూ ప్రజలను నెట్టేట ముంచుతున్నారు. తమకు రాజకీయ అండదండలు ఉన్నాయంటే అధికారులను బెదిరిస్తూ తమ దారికి అడ్డు రాకుండా పనులు చక్కబెడుతూ కోట్లకు పరిగెడుతున్నారు. ఇది వెంపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో అంటే ఎట్లాంటి అనుమతులు లేకుండా FTL ల్యాండ్స్లో వెంచర్ వేశారట. అంటే చెరువు మునకలో ఉండే దాంట్లో అది వెంచర్ వేసి ఈ అన్ని బ్రోచర్లు వేసి ఆకర్షణీయంగా చేసి జనాలకు అంటగడతారు. అది ఎందుకు పనికిరాదు. దీనిపైన చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్కి, పంచాయతీ అధికారికి, ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారట. ఎవడు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? ప్రజల మీద ఎవరికన్నా ఉంటే కన్సర్ను, ప్రజల సమస్యలపైన ప్రజలు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకునే నాదులు లేదంటే ప్రభుత్వ యంత్రాంగం ఎటుపోతుంది అనేది. ఇట్లాంటి వెంచర్లు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందల కంప్లైంట్లు ఉన్నాయి. ఎవడో పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వం, అక్కడున్న మంచిర్యాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. దాంట్లో నష్టపోకుండా ప్రజలు చూసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో ఊరును తెలిసిన కరువట. ఈ కరువు వల్ల ఒక ఊరు తేలిందట. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని రాజరాజేశ్వరి అంటే మధ్యమానేరు మిడ్ మానేరుకు సంబంధించి జలాశయంలో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ జలాశయ నిర్మాణంలో 11 గ్రామాలు ముంపును గురైనాయట. అప్పట్లో మిడ్ మానేరులో ప్రస్తుతం జలాశయం నుంచి కుడి ఎడమ కాలువలకు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యామ్కు నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయంలో నీరు తగ్గి ముంపు గ్రామాల్లోని ఇండ్లు, ఆలయాలు, పాఠశాలలు బయటపడుతున్నాయి. కొందరు కొదురుపాకలో తేలిన ఇండ్లు, శివాలయాలని చిత్రాలను చూడొచ్చు. ఇది మిడ్ మానేరుకి సంబంధించి ప్రాజెక్టులు కట్టినప్పుడు 11 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఆ 11 గ్రామాలకు సంబంధించిన ఇండ్లు, దేవాలయాలు మొత్తం వదిలేసి వెళ్ళారు. అవి ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టి 2 కాలువల దాకా లోయర్ మానేరుకు నీళ్ళు వెళ్తే మొత్తం ఖాళీ అయ్యి ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి. గుడి, శివాలయం అటు ఇది మొత్తానికి ఇండ్లు అన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు కనపడుతున్నాయి ఇన్ని రోజులకి. ఇది బోరుమన్న చెరువు, నల్గొండ జిల్లా మోషంపల్లి గ్రామంలో చెరువులో రైతులు వేసిన బోర్లు ఇవి. చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పుష్కలంగా నీరుంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల 6 గ్రామాల్లో బోర్లు, బావులు నుంచి ధారాళంగా నీరు వచ్చేది. ప్రస్తుతం ఈ తటాకం అడుగంటతో పాటు దాని కింద ఉన్న ఆయకట్టుతో పాటు సమీప గ్రామాల్లో బోర్లు ఎండిపోయాయి. పంట దెబ్బతింటుంది. ఈ క్రమంలో రైతులు చెరువులో 50కి పైగా బోర్లు వేసి పైప్ లైన్లతో పంటలకు నీరు అందిస్తున్నారు. ఈ మొత్తం చెరువులోనే బోర్లు వేశారట, 50కి పైగా బోర్లు. అంటే కరువు వచ్చింది. కరువు పరిస్థితుల్లో వాస్తవంగా ఈ దీంట్లో చెరువులో నీళ్ళు ఉంటే 5-6 గ్రామాలకి భూగర్భ జలాలు ఉండేవి. బోర్లు బాగా పోసాయట. ఇది ఎండిపోవటం వల్ల దాదాపు 5-6 గ్రామాలలో బోర్లు మొత్తం ఎండిపోయినాయి. నీళ్లు లేవు పరిస్థితుల్లో ఆ చెరువు లోపటనే బోర్లు వేశారట, 50 బోర్లు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. బిడ్డ జైలుకు వెళ్ళాక ఆయనకు ప్రజలు గుర్తుకొచ్చారు. వేల పుస్తకాలు చదివిన వానాకాలం ఎప్పుడు వచ్చేది తెలియదా? ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం వేషాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు అని చెప్పి ఒక వార్త.
గత 6 నెలల్లో 57.6% లోటు వర్షపాతం. డెడ్ స్టోరేజ్కి చేరిన ప్రధాన జలాశయాలు గత మార్చితో పోలిస్తే 2.5 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలమట్టాలు. గత 6 నెలల్లో 57.6% లోటు వర్షపాతం, అంటే సగం వర్షపాతం తగ్గిపోయిందట. 2.5 మీటర్ల లోతుకి పడిపోయిందట భూగర్భ జలాలు. దీనివలన ఇప్పుడు బోర్లు ఎండిపోవటం కానీ, చెరువులు ఎండిపోవటం కానీ, ఈ రకరకాల కారణాలకి ఏంటంటే వర్షపాతం లోటు ఉండటం వల్ల చెరువులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోతున్నాయి, మొత్తం మీద రిజర్వాయర్లలో నీళ్లు ఖాళీ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో నిరుడు నిండు కాలువట, నేడు గుండె చెరువైందట. ఇది ఎస్ఆర్ఎస్పి దిగువ ఆయకట్టుకు నీరు అందించే కాకతీయ కాలువ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పి అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కళకళలాడినాయి. కాలంతో సంబంధం లేకుండా మండు టెండల్లోనూ కాలువలు నీళ్లతో నిండుగా ప్రవహించాయి. నిరుడు ఏప్రిల్ నెలలో లోయర్ మానేరు డ్యామ్ నుంచి విడుదలైన నీటితో కాకతీయ కాలువ ఇలా కళకళలాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరు అందించింది. ప్రస్తుతం కాకతీయ కాలువ కళ తప్పింది. కాంగ్రెస్ సర్కారు నిన్నటిదాకా నీళ్లు వదలకపోవడంతో కాలువలో నీటి జాడ కరువైంది. నీళ్ళు లేని కాకతీయ కాలువను చూసి రైతాంగం గుండె చెరువైంది అని చెప్పి ఒక ఫోటో. ఇది ఇప్పుడున్నది, ఈ కాలువ ఖాళీగా ఉన్నదాన్ని ఫోటో వేశారు. ఇదేమో నిరుడు ఉన్నదట. ఈ నిరుడు ఫుల్గా ఉన్నాయి, మేము ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు లేవు అని చెప్పి ఒక వార్తను వేశారు. పంటలు ఎండిపోతున్నాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే? చనిపోయిన 200 మంది రైతులు వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం. 48 గంటల్లోనే వివరాలు ఇవ్వండి. కోడ్ ముగిశాక ఆర్థిక సాయం. ఎన్నికల కోడ్తో కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఇంకోటి, ఎకరానికి 25,000 ఇవ్వండి, పంటలు ఎండిన నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని చెప్పి ఈ ఈసీ అనుమతితో రుణమాఫీ కూడా చేయాలి. యాసంగి వడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలి. రైతు సమస్యలపై సీఎస్కు బీఆర్ఎస్ వినతి. కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉంటే ఎకరం ఎండేది కాదు అని జగదీష్ రెడ్డి చెబుతుండు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక డెలిగేషన్ నిన్న చీఫ్ సెక్రటరీని కలిసింది. పంట ఎండిపోయిన, పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ, ఈసీ అనుమతి తీసుకొని రుణమాఫీ కూడా చేయాలి. రైతులను ఆదుకోవాలి. రైతులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని కోరుతూ సిఎస్ శాంతికుమార్కి వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. రాష్ట్రంలో బీ ట్యాక్స్ నడుతున్నట్టు రాష్ట్రంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించిన నిర్మల్ ఎమ్మెల్యే ఆయన చెప్తుండే 8 నుంచి 9% ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయట. ఆర్ ట్యాక్స్కు పోటీగా ఓ మంత్రి వసూళ్ళు. ఆర్ ట్యాక్స్కి పోటీగా ఒక మంత్రి వసూలు చేస్తున్నాడు. బిల్లులలో 8 నుంచి 9% పెండింగు బిల్లుకి అంటే కమిషన్ ఇస్తే అని సీఎంకి ఎంత పట్టున్నదో తెలిసిపోతుంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు. ట్యాక్స్ విషయంలో కాంట్రాక్టర్లే చెప్పినట్టే వెల్లడి. ట్యాక్స్ విషయం కాంట్రాక్టర్లే చెప్పినట్టు ఈయన వెల్లడి చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఎవరు ఈయనకు చెప్పారట, మరి ఎవరు చెప్పారో. మొత్తానికి 8 నుంచి 9% బీ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారట. ఆ బీ ట్యాక్స్ ఏంది, మరి ఆర్ ట్యాక్స్ ఏంది చెప్పాలా. ఆ బీ ఎవరు, ఆర్ ఎవరు, మరి ఆర్తో మొదలయ్యే పేరు ఎవరు ఉంది, బీతో మొదలయ్యే పేరు ఎవరు ఉందో కానీ మొత్తానికైతే బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ పేరుతోనే 8 నుంచి 9% కాంట్రాక్టర్లకు సంబంధించిన పాత బిల్లులు ఇచ్చే క్రమంలో వసూలు చేస్తున్నారని చెప్పి ఒక వార్త ఇచ్చారు. మాదిగల గొంతుపై కాంగ్రెస్ వేటు. బక్కా జడ్సన్ బహిష్కరణ. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు. కార్యకర్తలను భక్షిస్తున్న తోడేలకు రాష్ట్రంలో పార్టీని అప్పజెప్పారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణపై సీనియర్ నేత జడ్సన్ స్పందన. మాదిగల గొంతుపై కాంగ్రెస్ వేటు వేశారు. మాదిగల గొంతుకట బక్కా జడ్సన్. ఆయన్ని నిన్న సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన టీవీ ఛానల్స్లో, పేపర్లలో, ప్రెస్ కాన్ఫరెన్స్లలో మాట్లాడుతుండు. అనేక వేదికలపై విమర్శిస్తుండు. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిని విమర్శిస్తాను కాబట్టి ఆయన బహిష్కరించారట. దానిపైన ఆయన చెప్పిండు, కార్యకర్తలను భక్షిస్తున్న తోడేలకు రాష్ట్రంలో పార్టీని అప్పచెప్పారు. కార్యకర్తలను భక్షిస్తున్నారట రేవంత్ రెడ్డి, ఆయనకు అప్పచెప్పారు అని చెప్పి తీవ్రంగా కామెంట్ చేశారు. ఇది ఒక వార్తగా నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.